అమ్మవారికి ఎంతో ఇష్టమైన కేసరి బొబ్బట్లు ఈరోజు రెడీ చేద్దామండి. శ్రావణ మాసంలోని అమ్మవారికి ఇవి నైవేద్యంగా పెడితే చాలా మంచిది. దీన్నే పూర్ణాల కింద కూడా చేసి పెడతారు. దీనికోసం ఒక బౌల్లోని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం వాటర్ అది వేసుకొని మైదా పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా వేసుకొని బాగా ముద్దను కలుపుకోవాలి. మనకి బేకింగ్ సోడా వల్ల మనం బొబ్బట్లు అవి కాల్చుకునేటప్పుడు పొంగుతూ చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఈ ముద్ద బాగా గట్టిగా కలుపుకున్న తర్వాత లాస్ట్లోని ఇంకో 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ముద్దను బాగా మదాయించి దీనిపైన ఒక ప్లేట్ అది మూత పెట్టుకొని ఒక ½ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అది వేసుకొని కరాచీ నూకని బాగా వేపుకోవాలి. నేను చిన్న టీ గ్లాస్ కొలతకి చేస్తున్నానండి. దాన్ని వేపుకొని ఒక పక్కన ప్లేట్లోనే తీసుకొని అదే గ్లాస్ కొలతతోటి ఒక చిక్కటి పాలు తీసుకోవాలి. ఒక గ్లాసు 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాసు పాలకి 3 గ్లాసుల వాటరు, టోటల్ 4 గ్లాసెస్ వరకు వేసుకోవాలి. ఇది బాగా మరిగేటప్పుడు దీంట్లోని చిటికెడు సాల్టు, ఇలాచీ పౌడర్ వేసుకొని మనం ఏ గ్లాస్ అయితే కొలత కరాచీ నూక అది తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు షుగర్ తీసుకోవాలి. ఈ రెండు కూడా బాగా చేతితోటి కలుపుకొని పాలు అవి మరిగేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ నూక అది అందులో వేసుకోవడమే. నూక అది వేసుకున్న తర్వాత మనం ఒకసారి గరిటతో బాగా కలుపుకొని మూత అది పెట్టుకొని ఉంచుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ తర్వాత మనం చూస్తే మనకి కేసరి అది రెడీ అయిపోతుందండి. దీంట్లోని దించే ముందు కొంచెం నెయ్యి అది వేసుకొని దించేసుకోవడమే. ఒక కవర్కి మనం నూనె అది రాసుకొని మైదాపిండిని ఇలాగా పూరిలాగా చేసుకొని దాంట్లోని మనం చేసిన ఈ కేసరిని ముద్ద మధ్యలో పెట్టుకొని స్టఫ్ చేసుకోవాలి. దాన్ని చుట్టూ కవర్ చేసుకొని పూరీలా ఒత్తుకోవాలి. అలాగే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిపైన ఈ పూరీలా చేసుకున్న ఈ బొబ్బట్ని మనం కాల్చుకోవడమే. ఇది పూర్తిగా నెయ్యితో కాల్చుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంతేనండి, బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి. ఇవి అమ్మవారికి నైవేద్యంగా మీరు కూడా పెట్టండి. థ్యాంక్ యూ.